నేడు సత్తెనపల్లి విచారణకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజనీ హాజరు కాబోతున్నారు. ఇరువురికి ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అంబడికి సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విడుదల రజనీకి సత్తెనపల్లి టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాల పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటిపై కేసు నమోదైంది. సింగయ్య మరణానికి కారణమైన కారులో విడుదల రజనీ ఉన్నారని కేసు నమోదైంది. నేడు సత్తెనపల్లి విచారణకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజనీ హాజరు కాబోతున్నారు. ఇరువురికి ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అంబటికి సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విడుదల రజనీకి సత్తెనపల్లి టౌన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ రెంటపాల పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటిపై కేసు నమోదైంది. సింగయ్య మరణానికి కారణమైన కారులో విడుదల రజనీ ఉన్నారని ఆమెపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వర, ఇద్దరు కూడా మాజీ మంత్రులే, వైసీపీ హయాంలో చేసినటువంటి మాజీ మంత్రులే. ఒకరు అంబటి రాంబాబు, మరొకరు విడుదల రజనీ. ఇద్దరు ఈ రోజు విచారణకు సేమ్ రెంటపాల ఇష్యూనే, ఒకరు అక్కడ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఉల్లంఘించారని, మరొకరు ఎవరైతే సింగయ్య చనిపోయినటువంటి కారులో అందులోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు, అందులోనే విడుదల రజనీ కూడా ఉన్నారంటూ కూడా కేసు నమోదైంది. మరి ఇద్దరు కూడా ఈ రోజు విచారణకి హాజరు కాబోతున్నారా? పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీలు అయితే హాజరవుతున్నారు. అయితే గత 2 రోజుల క్రితమే వీరికి సత్తెనపల్లి పోలీసులు విచారణ కావాలని వీరికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరు సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఒకరు హాజరు కాకుండా మరొకరు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కి హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ యొక్క విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా చేరుకుంటారన్న ఉద్దేశంతో కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా మాజీ సీఎం జగన్ రెంటపాల పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటి రాంబాబుపై, అలాగే మాజీ మంత్రి విడుదల రజనీపై అయితే కేసు నమోదైంది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు, విడుదల రజనీలు ఈ రోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు అయితే నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో అంబటిపై కేసు నమోదై ఉంది. తాజాగా ప్రస్తుతం ఏదైతే గ్రామీణ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు చేశారు. వీటన్నిటికీ వీరు నిన్న కూడా ఇద్దరు మీడియా సమ్ముఖంగా కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని బయటికి వెళ్ళనీయకుండా, పర్యటనలోకి వెళ్ళనీయకుండా ఏదైతే అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఏదైతే విడుదల రజనీకి సంబంధించి సింగయ్య మరణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కారులో ఉన్నారో దానికి సంబంధించి మరణానికి సంబంధించిన దానిపై అయితే ఆమెపై కేసు నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే అంబటి రాంబాబు గతం అంతకు ముందు చూస్తుంటే ఆ డిఎస్పీ మీద దురుసుగా మాట్లాడిన తీరుపై అయితే ఆయన మీద గతంలో కేసు నమోదైంది. ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఏదైతే నిబంధనలు ఉల్లంఘించారన్న దానిపై మరో కేసు అయితే నమోదైన పరిస్థితి. మొత్తంగా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా అక్రమ కేసులు బనాయించడం ఎన్నాళ్ళు బాగా బనాయించడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా రానున్న రోజుల్లో ఉంటాయని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు కూడా అదే విధంగా మరలా అయితే అక్కడ కూటమి నేతలు మాత్రం వారికి ఇచ్చిన పర్మిషన్లు దాటి ఎక్కువ మందితోనూ ఎక్కువ వెహికల్స్ తో క్యాన్వాయిల్ తో రెంటపాలెం రావడం జరిగింది. ఆ రెంటపాలెం అనవసరంగా ఇద్దరు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో వీరికి సంబంధించిన పోలీసులపై వాగ్వాదం దిగిన వాటిపై అయితే కేసులు నమోదు చేశారని తప్ప కూటమి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కూడా కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో అయితే ఇరువురు రూరల్ పోలీస్ స్టేషన్ కి ఒకరు, అలాగే పట్టణ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి విచారణకి అయితే హాజరవనున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.